కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సైలెంట్గా ఉన్న వైసీపీ నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా ప్రజల ముందుకు వస్తూ రాజకీయంగా తమ స్పీడ్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా అదే బాటలో అడుగులు వేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వ నాయకులపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుండటంతో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాంలో లేడీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన శ్రీవాణి సడన్ గా రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసులు నమోదవుతుండటంతో భయపడిన నాయకులంతా ఇంకెన్నాళ్లు అన్నట్లుగా ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారని అర్థమవుతోంది. మరోవైపు అధికార పార్టీ నుండి సమస్యలెన్ని ఎదురైనప్పటికీ కురుపాం నియోజకవర్గంలో తన బలాన్ని చాటుకునేందుకు గట్టిగా నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే అధికార పార్టీకి వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని నిరసనలు వ్యక్తపరచటం, అంతేకాకుండా కూటమి ప్రభుత్వ పాలనపై ఈ మాజీ మంత్రి విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా కేసుల్లో ఇరుక్కుని సతమతమవుతున్న వైసీపీ నాయకులకు అండగా నిలబడుతున్నారని, దీంతో వైసీపీ కేడర్లో కొత్త జోష్ వచ్చిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కురుపాం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించడమే కాకుండా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలకు సేవలను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సాధించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఆమె భర్త పరీక్షిత్ రాజు పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి ఎదురవడంతో పుష్ప శ్రీవాణి ఇక నుండి కురుపాం నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి సారించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుండే యాక్టివ్ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు కూటమి ప్రభుత్వంలో ఆందోళన మొదలైందని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇలాగే వ్యూహాత్మకంగా పుష్ప శ్రీవాణి ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళితే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.